నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు కందుకూరి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. మీరు శ్రీ జనార్దనంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ లో ట్రస్టీగా పనిచేస్తూ ఉన్నారు. అవునండి. పనిచేయటం కాదు, మీ జీవితాన్ని అంకితం చేశారు అని చెప్పాలి. అంత మాట కాదు, వారు నాకు అవకాశం ఇచ్చారు. వారితో పాటు నేను పనిచేసే అవకాశం, నాలో ఎన్నో నెగిటివ్లు ఉన్నా వారు పాజిటివ్గా గ్రహించి నన్ను కూడా తీసుకెడుతున్నారు. పాజిటివ్ నెగిటివ్ ఉంటేనే కరెంట్ పనిచేస్తుంది, లేకపోతే సరే. అయితే ట్రస్ట్లో అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేద పాఠశాల ప్రముఖంగా మనకు తెలిసిందే. అందులో ఇతిహాసాలకి సంబంధించి కూడా ఖచ్చితంగా విస్తృతంగా తెలియాలి, విస్తృతంగా జనాల్లోకి వెళ్ళాలి అన్న నెపంతో, అన్న ఉద్దేశంతో రామాయణాన్ని చాలా విశేషంగా 21,000 శ్లోకాలని కూడా 24,000 శ్లోకాలు. కానీ మీరు పారాయణ మేము చేసేది ఉత్తరకాండ మొదలు వరకు, అంటే పట్టాభిషేకం వరకు 21,000 శ్లోకాలని కూడా ఒక్క రోజులో సామూహికంగా పారాయణ చేయిస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి. ఇంత ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. అందున ఇది ఎందుకు ఇంకా ఉత్కృష్టం అంటే, ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోకుండా, అంటే లోకహితం కోసం. అసలు రామాయణం అనేది ఇతిహాసం వచ్చింది ప్రజల్లోకి, అంటే మన కోసం ఆయన వాల్మీకి అందించారు అని అంటే, ధర్మాన్ని ఆచరించి చూపించాడు రాముడు అంటే మన కోసమే కదా. సో ఇది వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, మన కోసమే, మనల్ని ఉద్ధరించడం కోసం అన్న ఉద్దేశంతో చేయటం అనేది నిజంగా హర్షణీయం. అందుకు వేల కృతజ్ఞతలు మీకు. అలా కాదండి, మన పూర్వీకుల యొక్క ఆశీర్వచనం. ఎట్లా జరుగుతుంది అసలు? ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఎలా వెళ్తారు ఎవరింటికైనా? ఎందుకోసం ఇది పారాయణం చేయించుకోవాలి? ఇవన్నీ ఒక్కసారి చెప్పండి. మా సంస్కృతి ట్రస్ట్ వారు ముందు వేదాలు విస్తృతంగా 10 మందికి చేరాలి, విద్యార్థులు నేర్చుకోవాలి, వేద పండితులు అవ్వాలి, వేదమయం అవ్వాలి అని ఈ దేశం మొదలుపెట్టారు. తర్వాత శాస్త్రాలకు వెళ్ళారు. శాస్త్ర పాఠశాల, శాస్త్రాల్ని ఎక్కువ మంది వేదం చదివిన వాళ్ళు శాస్త్రం చదవడం కానీ, ఘన చదవడం కానీ, ఇది ఒక మార్గం పెట్టారు. మూడోది అప్లికేషన్స్. అంటే వేదాలు శాస్త్రాలు బాగానే ఉన్నాయి, మనకి ఋషులు పురాణాలు ఇతిహాసాలు అవన్నీ ఇచ్చారు కదండి. మొట్టమొదటి రామాయణం ఆది కావ్యం, వాల్మీకి గారు. గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరాలు 24,000 శ్లోకాల రూపంలో అన్ని ధర్మాలు, అన్ని నీతులు నిమిడీకృతం చేసి పెట్టిన గ్రంథం అండి. ఈ దేశంలో చాలామంది వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పారాయణలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి. అలాగే రామసేవా సమితి అని వారణాసిలో ఉంది. డాక్టర్ యువి స్వామియాజులు గారు దాన్ని రన్ చేస్తున్నారండి. వారు అనేక వందల పారాయణలు చేశారండి. వారిని నమ్ముకుని వాళ్ళ విద్యార్థులు, వాళ్ళతో మంచిగా ఉన్న వాళ్ళు, మాలాంటి వాళ్ళు అందరం కూడా చాలామంది పారాయణలు చేస్తున్నారు. 9 రోజులు పారాయణ జరుగుతూ ఉంటుంది. 9 రోజులు అఖండంగా జరుగుతూ ఉంటుంది. అనేక వందల మంది కలుస్తారు. ఒక్కో ఊళ్ళో చేయొచ్చు, అలా చేయొచ్చు. అయితే ఈ హైదరాబాద్ భాగ్యనగరంలో 40-50 ఏళ్ల క్రితం కొంతమంది ప్రొఫెషనల్స్, వాళ్ళేమి వేద పండితులు అవి కాదు, వాళ్ళు రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు పునర్వసు నక్షత్రం రోజుని అందరూ కలిసి ఎవరింటోనో చేయడం కానీ ఇలాంటివి చేసేవారు. అటువంటి వారు కొందరు నాకు తెలుసు. అలాగే ఈ రామసేవ సమితి వారితో కూడా మనకు చాలా అనుబంధం ఉంది. ఇవిలా ఉండగా మన జనార్దన స్వామి ట్రస్ట్లో క్రితం సంవత్సరం ఏం జరిగిందంటే, అనుష్ఠాన కేంద్రము అని పెట్టారు. కేవలము ఎవరైనా వచ్చి అక్కడ జపం చేసుకోవచ్చు. అన్ని రకాల సదుపాయాలు సంస్థ వారు ఇస్తారు. ఎన్ని రోజులు అలాగా? 10 రోజులు 15 రోజులు, అంతేగాని రిటైర్మెంట్ స్కీమ్ కాదు అది. వచ్చి 10 రోజులు 15 రోజులు జపం చేసుకోవచ్చు. అంత పాత్ర సామాగ్రి అంతా ఇస్తారు, మీరు జపం చేసుకోవచ్చు. అది ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఒక మంచి ప్రోగ్రాం పెట్టాలి అని మా చైర్మన్ గారు, సెక్రటరీ గారు అనుకున్నారు. అయితే మనం రామాయణం చేద్దాం. రామాయణం చేసేవాడిని. రామసేవా సమితి వారు వచ్చారు, విష్ణు సహస్రం వాళ్ళు వచ్చారు. జనార్దన స్వామి ట్రస్టులో నాగరిక లిపిలో ఉన్నటువంటి రామాయణం పారాయణ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మాలాంటి సభ్యులు.
మా మా సభ్యులు. అది చాలా పురాతనమైనటువంటి లిపి, కొంచెం కష్టతరంగా ఉంటుందని. సంస్కృత లిపి. కొంత హిందీ వచ్చిన వాళ్ళకి పర్వాలేదు, హిందీ వచ్చిన వాళ్ళు చేసేది ఒక 5 అక్షరాలే కొంచెం అటు ఇటు తేడాగా ఉంటాయి, స్పీడ్ తక్కువ ఉంటుంది. కానీ పూర్వం నుంచి అలవాటు ఉన్న పండితులు పుత్రులు వాళ్ళు అంతా చేసేస్తారు. మేమంతా మామూలు లిపిలో ఉన్నది చేస్తాం. ఓకే. సో ఆ రోజున ప్రారంభమైంది, పారాయణ చేసాం. చేసిన తర్వాత మా చైర్మన్ గారు, సెక్రటరీ గారు, ఇటువంటి పారాయణలు మీరు ఎక్కడైనా చేయొచ్చు కదా అన్నారు. ఒకరోజు చేసింది ఒక రోజులో కంప్లీట్ అయిపోతుందండి. ఒకరోజు పొద్దున్నే 7-7:30 మొదలు పెడితే 12:30-1 గంటకి ఈ 15 మందిని కలిసి చేసేస్తామండి. ఎందుకంటే 21,000 శ్లోకాలు, 21,000 శ్లోకాలు, అది 21,000 శ్లోకాలండి. ఓ 15 మంది ఉన్నాం అనుకోండి, ఒక్కొక్కడికి 1500 శ్లోకాలు వస్తాయి, 1400 శ్లోకాలు వస్తాయి. ఎవరి పని వాళ్ళు ఎవరు చదువుతాం, దాన్ని విభజన చేస్తాం. విభజన చేసేటప్పుడు ఏంటంటే ఒక మంచి సన్నివేశంతో ఆపిలా చేస్తామండి. అంటే రాక్షస స్త్రీలు అమ్మవారిని బాధ పెడుతున్నారు అనుకోండి, ఆ మధ్యలో ఆపం, త్రిచటా స్వప్నం అయిన తర్వాత ఆపుతాం. అలా విభజించుకుని ఎవరి మనకు వాళ్ళు చేసి వాళ్ళు చేసేసుకుంటారు. మళ్ళీ పైకి చదవటం అట్లా అలా ఎలా ఉంటుందంటే, మామూలుగా చెప్పినట్టు పాఠకుల లక్షణాలు 6 ఉంటాయండి. 1 చదివేది ఏమిటో మనకు తెలియాలి, 2 మన చెవికి వినిపించాలి. అంటే అంత లోపల మనకి చెవి మాత్రం వినిపించాలి. అంటే పూర్తిగా నేను కళ్ళతో చూసేస్తాను రోబోట్లా అంటే బాగోదు, అప్పుడప్పుడు తప్పదు. కానీ జనరల్గా వారు చదివేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ స్పీడ్లో ఒక 6 గంటల్లో 1200 శ్లోకాలు 1500 శ్లోకాలు చదవచ్చండి. ఇప్పుడు ఒక సుందరకాండే ఉందనుకోండి, 2700 శ్లోకాల వరకు దగ్గరగా ఉంటాయి. 5-6 గంటల్లో పారాయణ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంటారు? వాళ్ళు 20-30 ఏళ్ల నుంచి ఆ పారాయణ ఉన్నారు. ఇప్పుడు విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళు 13-14 నిమిషాల్లో చదివేస్తారు. అది పైకి చదువుతారు. అదే మౌనంగా చదివితే కాస్త ఫాస్ట్ అవుతుంది. స్టాండర్డ్ టైం ఏంటి? 12 పారాయణలు 3 గంటల్లో చేస్తారు విష్ణు సహస్రం వాళ్ళు. ఓకేనండి. 12 పారాయణలు అంటే 1200 శ్లోకాలు కదండి, ఇంటూ 8. అదే స్పీడ్ ఇక్కడ కూడా ఉంటుందండి. అయితే పునర్వసుని మొదలుపెట్టి మళ్ళీ పునర్వసు వచ్చే లోపల 27 రోజుల్లోనూ రామాయణం చేసే పద్ధతి ఉందండి. లవకుశులు మొట్టమొదట గానం చేశారు రామాయణం, వాళ్ళు 27 రోజులు గానం చేశారు. తర్వాత నుంచి మన పూర్వులంతా 9 రోజులు పారాయణ చేయడం ఉంది. కానీ 9 రోజులు ఎవరు కూర్చొని చేస్తారండి? మనం క్రికెటే మొదలెట్టాం, 5 డే మ్యాచెస్ ఉండేవి, తర్వాత సింగిల్ డే మ్యాచ్ ఉంది, తర్వాత 20 hours. నవ్వు అసలు టాస్ వేయడం గేమ్ అయిపోవాలి. సో ఇందులో కొంత జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే, మా సంస్థ ద్వారా కంచివారికి కూడా ఈ విషయం వెళ్ళిందండి. శ్రీకార్యం వారి ద్వారా మా సంస్థకు వచ్చిన సూచన ఏమిటంటే, సర్గ మధ్యలో ఫోన్లు చేయడం, వినడం, మాట్లాడడం ఇలాంటివి చేయకండి. ఒకవేళ ఏదైనా తప్పనవాంతరం వస్తే ఆ సర్గం మళ్ళీ చేయాలండి. ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎట్లా మరి మా ఇంటికి రండి అని ఒకవేళ ఎవరైనా ఆహ్వానించారనుకోండి, విధి నిబంధనలు ఏమైనా ఉంటాయి? అసలు ఎట్లా మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి? కొంచెం నిబంధనలు మా సంస్థ మా సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే వారు చెప్తారండి. జనరల్గా ఇందులో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది రిటైర్ అయిపోయిన స్టేట్ బ్యాంక్ మేనేజర్లు అవనండి, నాలాంటి ఐటీ ప్రొఫెషనల్స్ అవనివ్వండి, పెద్ద పండితులు అవనివ్వండి, అందరూ ఎక్కువ మంది రిటైర్ అయిన వాళ్ళే. కానీ ఎక్కువ మంది సభ్యులు ఉండాలంటే శనాదివారాల్లో అయితే మాకు ఖాళీ ఉంటుందండి. ఎక్కువ మంది రావడానికి, ఎక్కువ మంది డివైడ్ చేసుకుందుకు అవకాశం ఉంది. ఏమీ అసలు ఎక్కడ ₹1 కట్టాల్సిన అవసరం లేదా అండి? అంటే ఎప్పుడో ఎవరో తాంబూలంలో ₹1 పెట్టారు మీరు తీసుకున్నారన్న ఎక్సెప్షన్స్ మనం చెప్తే చెప్పలేం. కానీ అదర్వైజ్ రిసిప్ట్లు పెట్టి చేసేదైతే లేదు అసలు. అది లేదండి. వీళ్ళందరూ కూడా తమంతటా తమ కోసము చేస్తూ, దేశం బాగుపడితే మనంతా బాగుపడతాం, సమాజం బాగుపడితే మనంతా బాగుపడతాం, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే స్లోగన్తో వెడుతున్న సంస్థలో ఉన్నవారు కాబట్టి, అలాగే ఇందాక నేను రామసేవాసని చెప్పాను కదండి, వారు విష్ణు సహస్రం వాళ్ళు, వీళ్ళు అందరూ కూడా అలాంటి వాళ్ళే. అంచేత ఎవరికి వీలుంటే వాళ్ళు. ఒకసారి ఎవరింట్లో అయినా చేస్తే, ఎవరింట్లో అయినా ఏంటి, మా ఇంటికి వస్తారా, మా ఇంట్లో చేస్తే అది నేను రికార్డ్ చేసి జనాలకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఇది పెద్ద అడ్వర్టైజ్మెంట్ కావాల్సింది కాదండి. ఎందుకంటే ఒక చిన్న విషయం అండి,
ఇప్పుడు 365 రోజులు మమ్మల్ని పిలిస్తే మేము వచ్చే పరిస్థితుల్లో లేవండి. రామానుగ్రహం ఒకవేళ రాముడు ఆదేశిస్తే ఏం చేస్తారు? మా ఉద్దేశం కూడా ఏంటంటేనండి, ఇప్పుడు మనం ప్రతి ఏడాది కూడా ఈ సమ్మర్ ట్రైనింగ్ ఇస్తున్నాం కదండి, సమ్మర్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు ఈ రోజు నుంచి శ్రీరామ రామ రామేతి అనడం మొదలెట్టి 100 సార్లు శ్రీరామాన్ని రాయేస్తే కొన్నాళ్ళు అయ్యేటప్పటికి వీళ్ళందరూ కూడా దే ఆర్ ది పొటెన్షియల్ ఏబుల్ పాఠకాస్ అవుతారండి. అలా మన సంస్థ పెరగాలండి. పెరిగితే అప్పుడు మనం ప్యారలల్గా అనేక చోట్ల రన్ చేయడానికి ఉంటుందండి. ఇప్పుడు అది అలా కాకపోతే ఈ రిటైర్ అయిన వాళ్ళు శనివారం వస్తే ఆదివారం రాలేరండి. మళ్ళీ వారం రోజుల తర్వాత మనకున్న 52 వారాలు ఉంటాయి ఏడాది. 52 ఇళ్ళ కంటే చేయలేము. కానీ ఇళ్లలో కాకుండా జనరల్గా ఏంటంటే మన మోటివ్ దేవాలయంలో చేస్తే బలం విష్ణు ప్రవర్ధతం. విష్ణుమూర్తికి బలం వస్తే ఆ బలాన్ని మనం తీసుకుని మళ్ళీ మనం బలవంతులు అవుతాం, మళ్ళీ వారిని కోరుతాం, వారికి సేవ చేస్తాం. అలా కూడా పోనీ అలాగైనా మీరు రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి అన్న ఇప్పుడు నాకు వచ్చిన సందేహమే వాళ్ళకు కూడా రావచ్చు, అందుకని అడగడం జరిగింది. అది మా సంస్కృతి ట్రస్ట్ సెక్రటరీ గారిని కానీ చైర్మన్ గారిని కానీ కాంటాక్ట్ చేస్తే వారు తప్పనిసరిగా ఓ నెలలలో మనం ఎప్పుడు చేయగలమని చెప్తామండి. మొన్న 10 రోజుల క్రితం వారికి వచ్చిందండి. వస్తే నిన్న మనం చైతన్యపురి రామాలయంలో వాళ్ళు 40 రోజులు రామ దీక్ష చేస్తున్నారండి, హనుమత్ దీక్ష చేస్తున్నారు. అంచేత వాళ్ళు మిగతా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి నిన్న పెద్ద రామాయణ పారాయణ, కళ్యాణం, పట్టాభిషేకం ఇదంతా చేశారు. జనరల్గా మనం రామాయణ పారాయణ చేసిన వెంటనే అందరూ కలిసి చేయరా అని మీరు అడిగిన దానికి అందరూ కలిసి పట్టాభిషేక ఘట్టం పారాయణ చేస్తారండి. ఈ రకంగా కాలే వర్షతు పర్జన్య అనిపించాలంటే రాముడు ఒక్కళ్ళే కదండి. నేను నా అంతటి నేను కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు అనేక నెలల నుంచి అనేక సంవత్సరాల నుంచి కూడా వర్షం పడని చోట వాళ్ళు తులసీదాసు రామాయణం పారాయణ చేయించడం, ఆ రోజు అక్కడ వర్షం కురవడం నేను కళ్ళారు చూశానండి. రాముడి కోసం నేను చెప్పట్లేదండి, మనమంతా వృద్ధి పొందాలంటే ఆ రామానుగ్రహం, ఈ వేదమాత అనుగ్రహం మనందరికీ ఉండాలండి. ఆ రకమైన కోరిక మనలో రావాలండి. అటువంటిది ఎనేబులర్స్ మీరే అందరికీ చెప్పి అందరికీ తెలియజేసి ఈ రామానుగ్రహాన్ని పొంది అవకాశం రావాలని రాముడిని మనం కోరదాం. ఖచ్చితంగా కోరుకుందాం. ఆయన భక్త సులభుడు, ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. రాతినే నాతిగా చేసేయండి. మనది ఓన్లీ మనసు ఒకటే రాయి. బాగా చెప్పారు. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్తే.